నేను నా అందాలమీద ఆశతో కాదు మాట్లాడింది. మీలాంటివాళ్ల చీఫ్ కారెక్టర్ మీద నమ్మకంతో. గంతకు తగ్గ బొంతను. దానికేవరేం చేస్తారు? ఆమె ఇంక మాట్లాడలేకపోయింది. హూ! మీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. సురేష్ బెడ్మీద పడుకుంటూ లైటార్పివేశాడు. రాధిక చటుక్కున వచ్చి మళ్లీ లైట్ వేసింది. మీరు బెడ్మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? అడిగింది చిరాకుగా. కింద. నాకెప్పుడు కింద పడుకోవడం అలవాటులేదు. ఇప్పుడలవాటవుతుందిలెండి. ఆమె కోపంగా అతని కాళ్ల దగ్గరున్న బెడ్షీట్ లాక్కుని కిందవేసి, దానిమీద అతని తల కిందనుంచి ఓ దిండు లాగేసి వేసుకుంది. నాకు తెలుసు. మీ కల్చర్ ఇంతకంటే గొప్పగా ఉండదని. సురేష్ నవ్వాడు. మొగుడిని నేలమీద పడుకోబెట్టే కల్చర్ మాటేమిటో. రాధికకు కళ్ల వెంబడి నీళ్లు తిరిగినాయ్. యూ కెన్ నెవర్ బీ మై హజ్బెండ్. మైండ్ ఇట్. అంత హీనదశకు నేనెప్పుడూ చేరుకొను. ఇవాళ తప్ప. ఇంకా నవ్వుతూనే అన్నాడు. మీరు కాసేపు బయటకి వెళ్ళండి. ఎందుకు? నేను చీర మార్చుకోవాలి. లైటార్పి మార్చుకోండి. షటప్. ఇంకోసారలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మీ వేషాలన్నీ నాకు తెలుసు. ఇందులో వేషాలేమున్నాయ్? నేనేం పెద్ద పులిననుకున్నారా? చీకట్లో కూడా చూడ్డానికి? మీరు వెళతారా? వెళ్ళరా? సురేష్ లేచి కూర్చున్నాడు. ఆల్రైట్. వెళతాను. ఎడ్చేయకండి. బయటకు నడిచాడు. గార్డెన్లో వెన్నెల కాంతిలో పచ్చికమీద పడుకున్న ఆకారం కనిపించి దగ్గరకు నడిచాడు. ముఖంలో ముఖం పెట్టి చూడబోతుంటే ఆమె మాట్లాడింది. నేనేలెండి, హెమరేఖను. ఓ, మీరా? మీవారింకా అంటార్కిటికానుంచి రాలేదా? లేద్. మీరిలా వచ్చారేమిటి? నిద్ర పట్టటం లేదా? పడుతుందేమో అన్న భయంతోనే బయటికొచ్చాను. ఆమె నవ్వేసింది. అంత అందమైన పెళ్ళాం పక్కనుంటే ఎలా పడుతుంది? ఎంత అందంగా ఉన్నా ఇంట్లో పెళ్ళామింట్లో పెళ్ళామే. ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు. అంటే? భార్యంటే ముఖం కొట్టిన ఓ పెద్ద మనిషి భార్యతో పశువుల సంతకెళ్ళాడు. ఈ ఎద్దు కొనండి సార్. సంవత్సరంలో 60 పిల్లలు పుట్టాయి దీనికి అన్నాడు ఒకడు. పెద్దమనిషి భార్య ఆ ఎద్దుని ముచ్చటగా చూసింది. చూశారా? అలా ఉండాలి అంది ఈసడింపుగా భర్త వంక చూస్తూ. కాని 60 పిల్లలు ఒక అవుకే పుట్టాయా? అడిగాడు పెద్ద మనిషి ఎద్దు అసామిని. కాదు సార్. 60 అవులకు పుట్టాయ్. చూశావా? అలా ఉండాలి అన్నాడా పెద్ద మనిషి భార్య వంక ఈసడింపుగా చూస్తూ. ఇప్పుడర్థమైందనుకుంటాను. హెమరేఖ లేచి కూర్చుని మరీ తుళ్ళి తుళ్ళి నవ్వసాగింది. ఆ శబ్దానికి రాధిక తలుపు కొంచెంగా తెరచి తల బయటకు పెట్టి చూసింది. హెమరేఖ అలా బయట తొలగిపోతున్న సంగతి కూడా పట్టించుకోకుండా విరగబడి నవ్వటం. సురేష్ ఆమెకు అతి సమీపంగా కూర్చుని ఉండటం గమనించేసరికి హఠాత్తుగా ఆమె శరీరంలో మంటలు భగ్గుమన్న ఫీలింగ్ కలిగింది. ఈ కొద్దిపాటి పరిచయంలోనే ఇద్దరూ అంత క్లోజ్ అయిపోయారా? ఎలా సాధ్యమది? హిమరేఖ కారెక్టర్ మీద తనకు మొదటినుంచీ అనుమానంగానే ఉంది. ప్రతినెలా 2-3 రోజులు భర్తతో పోట్లాడి పుట్టింటికెళ్ళిపోతుంటుంది. అయినా ఈ సురేష్కేమొచ్చింది? దాంతో పడిపడి కబుర్లు చెప్పటానికి? తననుకున్నది కరెక్టే చిల్లరగాంగ్. అందుకే కాస్తంత ఛాతీ, నడుము బావుండే సరికి దాని దగ్గర సెటిలైపోయాడు. కావాలనే తలుపు దభేలున మూసిందామే. హిమరేఖ ఉలిక్కిపడింది. రాధికేనా తలుపులలా విసిరికొట్టింది? ఆశ్చర్యంగా అడిగింది. ఇంకా అనుమానమెందుకు? ఎందుకలా వేసింది? ఏదో కోపంలో ఉన్నట్లు. నామీద కోపం. ఎందుకు? అదే ఇందాక జోక్ చెప్పాను కదా. అది సరేగాని మీ అయనకూడా నా బాపతేనా? ఆమె నవ్వేసింది. మా ఆయనే కాదు. మొత్తం మొగాళ్లందరూ ఒకటే బాపతనుకుంటాను. మీ సంసారంలో ఏమైనా ప్రాబ్లముందా? అంత పెద్ద ప్రాబ్లమేం కాదు. నేను అతన్ని సిన్సియర్గానే ప్రేమిస్తున్నాను. అతను నన్ను సిన్సియర్గానే ప్రేమిస్తున్నాడు. నేను లేకుండా అతనుండలేడు. అతను లేకుండా నేనుండలేను. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ప్రతిరోజూ ప్రణయం జరపకుండా ఉండలేము ఏ గొడవ లేకుండా. మాట అనుకోకుండా ఇద్దరి మాటలు ఒకే మాటగా ఇద్దరి తనువులు ఒకే తనువుగా రోజులు గడుపుతున్నాం. మరింక ప్రాబ్లం ఏముంది మీకు? అనుమానంగా అడిగాడు. లేకపోవటమేమిటి?
ఈ విషయాలని మా హస్బెండ్కి ఎలా చెప్పాలో అర్థం కావటంలేదు. సురేష్ అదిరిపడ్డాడు. మీరిందాకటినుంచీ చెప్పింది ఇంకెవరో గురించా? ఛీ! ఎవరో అంటారేమిటి? నా స్వంత లవర్ అతను మేమిలా రోజూ కలుసుకుని ఏకాంతంగా గడపటం మా వారికి అనుమానం కలిగించినట్లుంది. అప్పటినుంచి నాతో మనసు విప్పి మాట్లాడటం లేదు. దూరం దూరంగా మసులుతున్నారు. తలుపులు రెండోసారి ధభేలు మని మూసుకోవటం వినిపించేసరికి హెమరేఖ చటుక్కున లేచి నిలబడింది. మధ్యలో మీ సంసారం కూడా కూలిపోతుందేమో, నేవెళ్తా అనేసి తన గది వేపు నడిచింది. సురేష్ అక్కడే పచ్చికమీద పడుకున్నాడు. రాత్రంతా ఆ గదిలో గొడవ పడుతూ పడుకోవటం కంటే ఇదే బెటరనిపించిందతనికి. కళ్ళు మూతలు పడబోతుండగా వినిపించిందామే గొంతు. ఇక్కడ పడుకున్నారేమిటి? త్వరగా లోపలకు రండి. రాధిక నెమ్మదిగా అంటోంది. ఎందుకు? ఇప్పుడే మా స్టెనో జ్యోతి వచ్చి చెప్పింది. మా బాస్కి నామీద హెమరేఖమీద అనుమానంగా ఉందిట. పెళ్ళైనట్లు మేము అబద్ధాలు చెప్పామని. అందుకని మమ్మల్నిద్దరినీ అబ్జర్వ్ చేయడానికే చెరో వేపు రూము కేటాయించాడట మనకి. మళ్ళీ కాళ్ల బేరానికికొచ్చేసింది. మనం గదిలో కెళ్ళాక ఇంకెలా అబ్జర్వ్ చేస్తాడు? అందుకే మన గదులకు అద్దాలు పగిలిన కిటికీలున్నాయ్. సురేష్ లేచి లోపలకు నడిచాడు. రాధిక తలుపులు మూసేసింది. ఆమె కింద వేసుకున్న దుప్పటి ఇప్పుడు మంచంమీదే ఉంది. కింద వేసిన పక్క ఏదీ? అడిగాడు సురేష్. మంచంమీదే వేశాను. ఇద్దరం మంచంమీదే ఎడ్జస్టవక తప్పదు. ఎండిగారు ఏ వెంటిలేటర్లోనుంచో కిటికీలోనుంచో చూడవచ్చని జ్యోతి చెప్పింది. ఆ సమయంలో మనం మంచంమీద ఒకళ్ళు, కింద ఒకరు పడుకుని ఉంటే ఆయనకు అనుమానం రాదు? ఓహో, ఇందుకా కాళ్ల బెరానికొచ్చారు. నాకు తెలుసులెండి మీ మెంటాలిటీ. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. నేను జుట్టు పట్టుకున్నట్లేపుడూ ప్రవర్తించలేదు. పోనీ అవసరం తీరాక అల్లుడుగారు మల్లిగాడయ్యడంట. అది సరిపోతుందా మీకు? ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడండి. మన మాటలు పక్క గదిలోకి వినబడినా వినబడవచ్చు. చూశారా, 2 గదులకు మధ్యలో కూడా వెంటిలేటరుంది. సరే, పడుకోండి మరి. ముందు మీరు. ఆమె లైటార్పి మంచంమీద ఓ కొనకు పడుకుంది. అతను నీడలా కదిలి మంచం చుట్టూ తిరిగవస్తుంటే ఆమెకు భయం వేసింది. చీకటిని ఆసరాగా తీసుకుని తననేమీ చేయడు కదా? అతనేమైనా చేసినా ఎదురు మాట్లాడ్డానికి వీల్లేని పరిస్థితిలో ఉంది తను. అతను తనను బలవంతం చేసినా తన నోరు విప్పడానికి వీల్లేని స్థితి. అందరి దృష్టిలో అతను తన భర్త. అతను తనకు సమీపంగా వచ్చినట్లనిపిస్తోంది. హఠాత్తుగా అతను బట్టలు విప్పుతున్న శబ్దం. రాధిక గుండెలవిసిపోయినల్. ఒక్క ఉదుటున లేచి లైట్ స్విచ్ వేసింది. వెలుగులో అతను లుంగీ కట్టుకుంటున్న దృశ్యం చూసి కెవ్వున కేకవేసి తల పక్కకు తిప్పుకుంది. ఏమిటా కేకలు? లైట్ స్విచ్ ఎందుకేశావు? నేను డ్రస్ మార్చుకుంటున్నాను. అయినా మీరేదెంపని? ఎదురుగా ఓ అమ్మాయి ఉండగా బట్టలు మార్చుకుంటారా? మీరు లైట్లేసుకు చూస్తారని నేను కలగన్నానా? ఆమె మళ్లీ మంచంమీద పడుకుని గోడవేపు తిరిగింది. సురేష్ కూడా మంచంమీద పడుకుని లైట్ తీసేశాడు. రాధికకు అనుమానం వచ్చింది. చీకట్లో మగాడిని చేస్తే నమ్మడానికి వీల్లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్ తెలుసు తనకు. నాకు చీకటంటే భయం. నైట్ బల్బ్ బంద్ చేయండి. సురేష్ లేచి స్విచ్ వేశాడు. నైట్ బల్బ్ అన్నమాటేగాని చాలా వెల్తురు వస్తోంది. రాధికకు నిద్ర పడుతుండగా వెంటిలేటర్ కిటికీ రెక్క కిర్రుమన్న శబ్దంతో కదిలినట్లనిపించింది. రాధిక నిద్ర కాస్తా ఎగరిపోయింది. చటుక్కున లేచి వెంటిలేటర్ వేపు చూసింది. అద్దం వెనుక ఎవరిదో తల ఉన్నట్లు కనబడుతోంది. నిజంగా ఎండి నిలబడి తమను కనిపెడుతున్నాడా? కనిపెడితే ఏమవుతుంది? మంచానికి ఓ మూల తను, మరో మూల సురేష్ ఒకరికొకరు సంబంధం లేనట్లు పడుకుని ఉండటం అతని కంటపడుతుంది. వయసులో ఉన్న భార్యాభర్తలు అలా శత్రువుల్లా దూరంగా ముఖాలు చూసుకోకుండా పడుకుంటారా ఎక్కడైనా? ఏమో, తనకు తెలీదు. ఒకరికోగిట్లో ఒకరు పడుకుటారని కాలేజ్లో ఫ్రెండ్స్ అనుకుంటుండేవాళ్లు. మరిప్పుడు తమ వరస చూస్తే ఎండికి అనుమానం కలుగుతుందా? అతనికి అనుమానం కలిగిందంటే తమ ఇద్దరి గురించి వాకబు చేయమని ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకి అప్పజెప్తాడు. దాంతో తమ బండారం బయటపడి ఉద్యోగం కాస్తా పోతుంది. దాంతో నెలకు 4000 నష్టం. డబ్బంటే తనకు ప్రాణం.
అందుకని ఎండికి తమమీద కొంచెం కూడా అనుమానం కలుగకుండా నటించాల్సిన బాధ్యత తనమీదుంది. వెంటిలేటర్ కిటికీ రెక్క మళ్లీ కదిలింది చిన్న శబ్దంతో. ఇదిగో, ఒక్కసారి ఇలా తిరగండి, నెమ్మదిగా అంది. సురేష్ తల వెనక్కు తిప్పి చూశాడు. ఏమిటి? పైన వెంటిలేటర్ వంక ఓసారి చూడండి. జాగ్రత్త, చూస్తున్నట్లు తెలికుండా చూడాలి. సురేష్ పైకి చూశాడు. ఎవరిదో తల అద్దం వెనుక నిలబడినట్లు లేదు. అవును, ఎండి శివరావ్ అయుంటాడు. అయినా ఇలా 2 గడులకు మధ్యలో వెంటిలేటర్ పెట్టరేమిటి? ఒరిజినల్ ఇవి 2 కలిపి సూటే అయిండాలి. మనం ఇలా దూరంగా పడుకుని ఉంటే ఆయనకు అనుమానం వస్తుందేమో. అయితే ఏం చేయమంటారు? భార్యాభర్తల్లాగా కొంచెం దగ్గరగా పడుకుని నామీద చేయి వేస్తే. ఇంక తర్వాత చెప్పలేక సిగ్గుపడిందామే. ఇద్దరూ దగ్గరగా జరిగారు. ఏమీ అనుకోకండి, ప్లీజ్. ఇటీజ్ క్వశ్చన్ ఆఫ్ మై జాబ్. అసలు మీ జాబే ఇది అనిపిస్తోంది నాకు. అలా మాట్లాడకండి, చిరుకోపంతో అంది. మళ్ళీ వెంటిలేటర్ వేపు చూసిందామె. ఇంకా అతని తల కనబడుతూనే ఉంది. ఇంతకు మీమీద ఆకాశరామన్న ఉత్తరం ఎవరు రాసుంటారు? ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.